హల్లెలూయా. పౌరుషంగా నిలబడి అసత్యాన్ని ఖండించి సత్యంగా ప్రకటించే సేవకుడికి ఈ రోజున విలువ లేవండి, విలువ లేవు. గౌరవించే నాదుడు లేడు. అసత్యాన్ని ఖండించే సత్యం ఉన్నట్టుగా ప్రకటించే సేవకుడికి విలువిచ్చే సేవకులు లేరు, విలువిచ్చే విశ్వాసులు లేరు, విలువిచ్చే సంఘాలు లేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, నేను చెప్తున్న మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. నా మాట వినక, ఆజ్ఞలు అనుసరింపక, కట్టలను నిరాకరించి, నిబంధనలను మీరి నా తీర్పులను అసహించుకుంటున్నారు. మీరు నా తీర్పులను అసహించుకుంటున్నారు. దేవుడు మళ్ళీ శాపకరమైన అనుభవంలో ఉండడానికి పిలవలా, పరిశుద్ధులుగా ఉండడానికి, నీతిమంతులుగా ఉండడానికి ఆయన పిలిచాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండటానికి పిలిచాడు. పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటానికి పిలిచాడు. పరిశుద్ధులకు వారసులుగా ఉండటానికి పిలిచాడు. నా దేవుడు శాపకరమైన అనుభవాలలో ఉండటానికి పిలవలా. కానీ ప్రజలు ఏం చేస్తారు తెలుసా? ఆయన మాట వింటలా. ఆయన పిలిచిందేమో ఆశీర్వదకరమైన జీవితమే, కానీ వీళ్ళు చేతులారా మాట వెనక పాడు చేసుకుంటున్నారు. వీళ్ళ చేతులారా ఆజ్ఞను అనుసరించకుండా వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ చేతులారా కట్టలను నిరాకరించి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ చేతులారా నిబంధనలను మీరి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ చేతులారా దేవుడి నుంచి తీర్పును అసహించుకుని వాళ్ళ మీదకి శాపాన్ని తెచ్చుకుని దేవుని యొక్క పరిశుద్ధత నుంచి తొలగిపోయి, దేవుని యొక్క నీతి నుంచి తొలగిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు పాడు చేసుకుంటున్నారు.